అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రముఖ పత్రిక ప్రజాకాంక్ష అంబేద్కర్ భావజాలంతో కూడిన ప్రత్యేక సంచికను రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు గుబ్బల రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గుబ్బల రాజు మాట్లాడుతూ ప్రజాకాంక్ష పత్రిక పేదలైన దళితుల వైపు నీతి, న్యాయం, నిజాల పక్షాన ఉంటుందని తెలియజేశారు. ఎన్నో దళిత ఉద్యమాల్లో పేదల పక్షాన నిలబడి ఉద్యమం చేస్తున్న మాలాంటి వారికి వాయిస్ అయిన ప్రజాకాంక్ష పత్రిక చాలా ఉన్నతమైన విలువలతో నడుస్తోందని మాకు సంతోషంగా ఉందని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రత్యేక సంచికను ప్రచురించడం అంటే చాలా ఉన్నతమైన భావజాలాలతో ఉన్న పత్రిక ప్రజాకాంక్ష పత్రిక ఎప్పుడు ఈ ఉన్నత భావజాలాలతో కలిసి ఉండాలని, ముందుకు సాగాలని కోరడం జరిగింది. కార్యక్రమంలో కాకినాడ ఇన్ఛార్జ్ న్యూటన్, దడాల సత్యబాబు, చిన్నబాబు, రాజేంద్ర కుమార్, ముంజరపు కృపానందం, బీసీ నాయకులు పొన్నాడ నాగేశ్వరరావు, రవి మాస్టర్, అమృత్ కుమార్, మంత్రి సూరిబాబు, మాలమహానాడు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను అభినందన తెలియజేస్తున్నానండి. జీవితాలు నేను రుణపడి ఉంటానండి. తెల్లారు లెగిస్తే ఏ ఇన్స్టిట్యూట్లోనైనా సరే ప్రజాకాంక్ష మిగతా పత్రికలు వచ్చినా రాకపోయినా మా వాయిస్ని రాష్ట్రం అంతా వాట్సాప్లో పెట్టేస్తే, ఫేస్బుక్లో పెడితే రాష్ట్రం అంతా పోయిందండి. అందు గురించి ఈ ప్రజాకాంక్షకి మేము అన్ని వేళ అన్ని రకాలుగా మేము సపోర్ట్గా ఉంటామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము. రెండో అంశం అంటే మరి పి కృష్ణ గారు అంటారు, ఆయన మరి సోదరుడు అభ్యుదయ భావజాలాలు, అంబేద్కర్ భావజాలాలు కలిగిన వ్యక్తి. నాకు పరిచయం ఉందట. మరి ఆయన ప్రస్తుతానికి దీనికి చీఫ్ మినిస్టర్గా గుంటూరులో ఉండి పనిచేస్తున్నారట. ఆ సారు ప్రజలు అంబేద్కర్ భావజాలం ఉన్న వ్యక్తులతో చేయించాలని అన్నారు. తప్పకుండా ప్రజలు నాతో ఫోన్లో మాట్లాడారు, న్యూటన్ గారు ఫోన్లో మాట్లాడించారు. తప్పకుండా మేము అంబేద్కర్ భావజాలం కోసం మేము పనిచేస్తున్నాం, మీతో మేము కూడా కలిసి ముందుకు తీసుకుపోతాం. అన్యాయాలు, అక్రమాల మీద మనం దండెత్తి ఉద్యమం చేద్దామని ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ సందర్భంగా కృష్ణ గారికి నాతో ఈ సాగునీరు ఓపెన్ చేయించడం, నేను ఈ సందర్భంగా ప్రజాకాంక్ష టీంకి న్యూటన్కి కానీ, సత్యబాబుకి కానీ, తమ్ముడు చిన్నబాబు, తమ్ముడు రాజేంద్ర ఈ టీంకి మరియు కృష్ణ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఈ సాగునీరులో చూస్తుంటే అసలు అంబేద్కర్ భావజాలాన్ని ఒక ఆర్టికల్గా, ఒక పుస్తక రూపంలో అసలు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురావడం చాలా అసలు ఉన్నారో లేదో నాకు తెలియదు. కానీ మా చిన్నప్పుడు బడుగు అబ్బాయి గారు, కట్ట కాశీ సునాథన్ గారు, తాడ అచ్చారాయ్ గారు వీళ్ళందరూ కలిపి ప్రజాకంఠం అనే పత్రిక మన మోజేస్ అన్నయ్య గారిని దానికి మేనేజర్గా పెట్టి దళితుల మీద జరుగుతున్న దాడి మీద ఒక పుస్తకం నడిపించారు. అది చాలా కాలం అయిపోయింది, ఒక 30 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఈరోజు దళిత సమస్యల మీద తమ్ముడు న్యూటన్ అన్నట్టు ముందుండి పోరాటం, ఇప్పుడు మల్లా విషయం కానీ, దుర్గడి విషయం కానీ, సుమవృక్షం కానీ, తిరుమల కానీ అన్ని విషయాల్లో కూడా ముందుండి ఇక్కడ పిఠాపురంలో అంబేద్కర్ జయంతులు కానీ, బిగిరి రావు గారి కార్యక్రమాలు కానీ అన్ని విషయాల్లో ముందుండి ప్రజాకాంక్ష పత్రిక మన గొంతుకై సమాజానికి తెలియజేసింది. చాలా గొప్ప విషయం. ఈరోజు మరి నాతోటి పత్రికను కూడా రిలీజ్ చేస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఇకపోతే ఈ పత్రిక జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా వర్ధిల్లాలని, దీనికి పత్రిక శీర్షికలు పత్రికలు ఏమన్నా ఉంటే పిఠాపురంలో విరివిగా అందుబాటులోకి ఈ పత్రికను తీసుకురావాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతూ నా ప్రసంగాన్ని ముగిస్తాను. జై హింద్.